నమస్కారం. రామగుండం నియోజకవర్గంలో రాముడు నడిచిన నేల, రాముని గుండాలు. అక్కడ ఒక అత్యద్భుతం జరిగింది. ధనుర్బాణ ఆంజనేయ స్వామి విగ్రహం. అక్కడ స్థానికులు ఆ నివాసం ఉండే ప్రాంతంలో ఈ ట్రాక్టర్ల ద్వారా మట్టిటువంటి వారికి భూమిలో నుంచి ఒక హనుమాన్ విగ్రహం స్వయంభూ అక్కడ వెలవడం జరిగింది. దానికి ప్రజల ద్వారా సమాచారం అందిన వెంటనే మేము అక్కడికి వెళ్ళడం, చూడడం. మరి ఒక పవిత్రమైనటువంటి ప్రాంతం, గోదావరి నది తీరాన శ్రీరాముడు, సీతారామచంద్రులు ఈ ప్రాంతంలో వనవాసంలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నారని చెప్పి ఒక చరిత్ర చెప్తూ ఉంటుంది. వారు నడిచిన నేల. మరి ఆంజనేయుడు ఆ రోజు ధనుర్బాణ ఆంజనేయ రూపంలో ఈ ప్రాంతాన్ని రక్షించిన కథలుగా చెప్తా ఉన్నారు. పూర్వవస్తువాలు కూడా కొన్ని వేల సంవత్సరాల క్రితం అని చెప్పి దాన్ని నిర్ధారించడం జరిగింది. ఒక పవిత్రమైనటువంటి ఒక మంచి వైబ్రేషన్స్తో మేము అక్కడికి వెళ్ళినప్పుడు అనుకోకుండా ఇక్కడ మేము పెద్ద విగ్రహం కట్టాలి అని నిర్ణయం తీసుకున్నాం. ఈరోజు 108 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం నిర్మించాలని, అదే మాదిరిగా దానికి ఒక గర్భగుడి, దాదాపు 60 అడుగుల గర్భగుడిని, 55 నుంచి 60 అడుగులు గర్భగుడిని కట్టడం జరిగింది. అది పూర్తయింది. రేపటి నుంచి అక్కడ హనుమంతుని పాదాలతో విగ్రహ నిర్మాణం మొదలవుతా ఉంది. రేపు వారి పూజా కార్యక్రమంతో పాటు సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా జరుపుతూ కార్యాచరణ చేస్తూ ఉన్నాం. రోడ్డు పైనుంచి, అంటే సీ లెవెల్ అంటారు, సముద్ర లెవెల్ నుంచి చూసుకుంటే 350 అడుగుల ఎత్తు హనుమాన్ విగ్రహం రాబోతూ ఉంది. ఇది ఒక పవిత్రమైనది, ఒక అద్భుతమైన శక్తులు కలిగినటువంటి ఒక హనుమంతుడి యొక్క గుడి. ఈరోజు మేము దశ హనుమాన్, ఒక విగ్రహం కాదు, పంచముఖ హనుమాన్, తర్వాత చుట్టూరా 8 విగ్రహాలు, తర్వాత గర్భగుడిలో ధనుర్బాణ ఆంజనేయుడు, 10 రకాల హనుమాన్ విగ్రహాలు, దశ హనుమాన్లు అక్కడ ఈరోజు మనకు ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఆ కార్యాచరణలో భాగంగా రేపు పెద్ద ఎత్తున సత్యనారాయణ స్వామి పూజ చేస్తూ అందరం కూడా వాళ్ళ కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అన్ని విభాగ కార్మిక శక్తి, రైతు బంధువులు, యువమిత్రులు, చదువుకున్న వారు, మేధావులు, మహిళా అక్క సోదరిమణులు, అమ్మలు అందరూ కూడా సకుటుంబ సపరివారంగా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని, వీలైతే మీరు కూడా వ్రతం చేసుకొని లేదా అక్కడ తీర్థ ప్రసాదాలు తీసుకొని ఆ సత్యనారాయణ స్వామి వారి యొక్క ఆశీర్వాదంతో పాటు ధనుర్బాణాంజనేయుడు దశ అవతారాల్లో అక్కడికి వస్తున్నటువంటి ఆంజనేయుడి యొక్క ఆశీర్వాదం తీసుకొని ఈ రామగుండం అత్యద్భుతంగా అభివృద్ధి చెందాలి. ఇక్కడ నివాసించేటువంటి కుటుంబాలన్నీ సుఖ సంతోషాలతో ఉండాలి. రామగుండమే కాదు, ఈ తెలంగాణ భారతదేశంలోనే గొప్ప స్థాయికి రావాలని చెప్పి దేవదేవుని ప్రార్థించే ఒక అవకాశంలో మరి అందరూ కూడా వచ్చి మరి ఆ దేవదేవుని ప్రార్థించాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. నమస్కారం.